శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క అదృష్ట దశ, దురదృష్ట యోగాలు ఏమైనా ఉంటాయా, ఎప్పుడు జీవితంలో రాణిస్తారు, ఎప్పుడు స్థిరపడతారు అన్న విషయాన్ని పరిశీలిద్దాం. కుంభరాశి సహజ రాశి చక్రంలో 11వ రాశి. అంటే దశమం, ఏకాదశం రెండు కూడా ఈ వృత్తి ద్వారా వచ్చే ఆదాయం, ఈ రెండు శని ఆధిపత్యంలో ఉండడం వల్ల మరి కుంభరాశి ఈ సమస్త మానవాళికి లాభాన్ని, అదృష్టాన్ని ఇచ్చే రాశి. అంటే ఎవరికి ఏది ఇవ్వాలో అన్నది ఈ రాశి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు ఉంటాయి. అంతర్లీనంగా ఏ దశ జరిగినా శని యొక్క ఛాయ ఆ భావం మీద, ఆ దశ మీద పడడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ 3 నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం మీద జన్మించారు. కుజ మహాదశ వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. అంటే కుజుడు ఆటపాటలకి, అలాగే యుద్ధాలకి, ధైర్యానికి, కాన్ఫిడెన్స్కి కారణం అవుతూ ఉంటాడు. అయితే ఇది కుంభరాశిలో ఉండడం వల్ల, శని యొక్క ఛాయ కూడా పడడం వల్ల ఎంత ధైర్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని ప్రదర్శించలేకపోతూ ఉంటాడు. మరి బాల్యం కుజ మహాదశలో స్టార్ట్ అవుతుంది. ఆ దశలో పెద్దగా ఎవడన్నా బాల్యంలో పుట్టినవాడు చాలా ఆటపాటలతో అల్లరి చిల్లరగా ఆడుతా పాడుతూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఏదో ఒక రిస్ట్రిక్షను ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి జీవితం మీద ఉంటుందన్నమాట. అంటే స్వేచ్ఛగా వాళ్ళని అడుకోనెవరు, పడుకోనెవరు, తిరగనెవరు, ఆడుకోనెవరు, ఆ విధంగా ఉంటుంది. అంటే మొత్తం మీద బాల్యం ఆ విధంగా నడిస్తే దాని ఎంబటినే వచ్చే రాహు మహాదశ 18 సంవత్సరాలు. మరి జాతకుడి యొక్క క్రమశిక్షణ సరిగ్గా లేకపోతే చాలా వరకు విద్యా భంగాలు, చిన్న వయసులోనే అంటే 23, 22 సంవత్సరాల లోపులోనే ప్రేమ వ్యవహారాలు, ఏదో ఒక బలహీనతకి లోనవ్వడం వల్ల ఎరెక్ట్ అవ్వడం, దాని నుంచి బయట రావడానికి ఇబ్బంది పడటం, ఈ విధంగా వీళ్ళ యొక్క చదువు కూడా కంప్లీట్ అవ్వడం లేట్ అవుతూ ఉంటుంది. ఇతరుల కోసం త్యాగం చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏదో సరిగ్గా చదవట్లేదు, వాడు పరీక్ష పోద్దంటే వీడు కూడా పరీక్ష సరిగ్గా రాయకుండా పోగొట్టుకుంటాడు కావాలని. అంటే వాడితో పాటు ఉండాలి కదా, ఆ విధంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీడు పోగొట్టుకుంటే వాడు పాస్ అవుతాడు, వీడు వెనకబడతాడు. అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా మీరు మీకోసం, కుంభరాశి, కుంభలగ్నం వారి కోసం వారి స్వార్థంతో ఉంటేనే జీవితంలో పైకి వస్తారు. ఇతరుల కోసం అయితే మాత్రం జీవితం నాశనం అవుతుంది, పక్కోడు బయటకు వస్తాడు, వీళ్ళు ఇలా ఉండిపోతారు. అంటే 23 సంవత్సరాల దాకా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. దాంతో వచ్చిన గురు మహాదశలో అంటే ఇంచుమించుగా 25 నుంచి 41 సంవత్సరం లోపల జీవితం స్థిరపడతారు. అందుకే వీళ్ళు లేట్గా స్థిరపడతారు. కంపల్సరీగా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటుంది, ఏదో ఒక త్యాగం ఉంటుంది, ఈ ఉద్యోగం కరెక్ట్గా నిలబడదు. ఈ విధంగా 40 తర్వాత జీవితంలో సెటిల్ అయి దాని తర్వాత బాగుపడడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే నక్షత్రం శతభిష నక్షత్రం. ఇది చాలా క్రిటికల్ నక్షత్రం అన్నమాట. చాలా బరువు బాధ్యతలతో కూడుకున్నది. ప్రారంభమే రాహుదశ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు పేరెంట్స్కి స్ట్రగుల్ ఉంటుందన్నమాట. దాని మీద పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల 10th క్లాసు, ఇంటర్మీడియట్ వరకు కూడా సరిగ్గా విద్య సాగదు. రెండవ దశ ఎప్పుడు విద్యలో సెటిల్ అవుతుంది కాబట్టి గురు మహాదశ స్టార్ట్ అయ్యాక దాని తర్వాత ఇంటర్ తర్వాత 10th తర్వాత మార్గంలో పడి 36వ సంవత్సరం వచ్చేదాకా దాన్ని అటు ఇటు ఈ చదువు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. 36 తర్వాత జీవితంలో సెటిల్ అయి ధన సంపాదన, రాజకీయాలు
అక్కడ నుంచి పూర్తి లైఫ్ మారిపోతుంటుంది. 36 టు 72 బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి 36 మధ్యలో స్ట్రగుల్ ఉంటుంది. సింపుల్ ఇది. దాని తర్వాత పూర్వభాద్ర గురు మహాదశలో జీవితం స్టార్ట్ అవుద్ది. శని రాశిలో ఉండడం వల్ల అతి క్రమశిక్షణతో జీవితం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో రిస్ట్రిక్షన్ ఉంటూ ఉంటుంది. ఈ విధంగా 16 సంవత్సరాలు జరిగిన తర్వాత శని మహాదశ, ఇది కూడా బాధ్యతతో కూడుకున్నది కాబట్టి 35వ సంవత్సరం వచ్చేదాకా కూడా చాలా స్ట్రగుల్ పడి దాని తర్వాత స్వేచ్ఛగా ధన సంపాదన జీవితం ముందుకు వెళ్తుంది. 35 తర్వాత వెరీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఏదేమైనా కుంభరాశిలో ఎవరు జన్మించినా, లగ్నంలో జన్మించినా 36వ సంవత్సరం వరకు స్ట్రగుల్ ఉంటుంది. 36 నుంచి 42 మధ్యలోనే సెటిల్మెంట్ ఉంటుంది. ఈ రాశికి వాయుతత్వ రాశి, వరుణదేవుడు దీనికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. వరుణ పురాణం, వరుణదేవుడు పడమరి దిక్కుకి, అష్టదిక్పాలకుల్లో పడమరి దిక్కుకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఎవరికి ఐశ్వర్యం కావాలన్నా, ధనం కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఈ వరుణదేవుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ వరుణదేవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే శివుణ్ణి, శని భగవానుణ్ణి చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ ప్రతీ నెల మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అనుకూలత కనబడుతూ ఉంటుంది. అలాగే గుర్రాలు ఉంటాయి కదా, ఒక 6-7 గుర్రాలు పరిగెడుతున్నట్టు వైట్ కలర్ గుర్రాల ఫోటో ఉంటుంది. ఆ ఫోటో విద్యార్థులైతే, వ్యాపారులు ఎవరైనా వాళ్ళ రూమ్లో కానీ వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ ఈ 7 గుర్రాల ఫోటో పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్, ఇది కేంద్రం పెడుతూ ఉంటారు కదా, మరి వాటరు బాటసారులకి పంచిపెట్టడం వల్ల, మజ్జిగ పంచిపెట్టడం వల్ల ఎండగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సేద తీర్చే విధంగా వాళ్ళకి ఏదో ఒక కూల్ డ్రింకో పానీయం ఇవ్వడం వల్ల జీవితంలో చాలా వరకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సో అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉండాలి. దానివల్ల కూడా జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా మరి చేపలకి, అంటే చెరువులో ఉన్నటువంటి చేపలకి ఏం చేయాలంటే ఈ బిస్కెట్లో, పేలాలో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం కలిసి వస్తుంది. స్వస్తి.